నమస్తే అక్క. వణక్కం తల్లి, ఎల్లరిಗೂ వణక్కం. ఎందుకంటే మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ కూడా తమిళనాడుది కాబట్టి తమిళ్లో నమస్కారం చెప్తున్నాను. అది సో అయితే ఎలా అనిపిస్తుంది తమిళ్లో ఓన్లీ 6 months లోనే సీఎం అవడం? 2 years నుంచి పాపం కష్టపడ్డారు. సింగల్గానే చాలా చాలా అవమానాలు భరించారు, ఎన్నో నిందలు వేశారు. ఈయన ఏం గెలుస్తాడు? విజయ్ సినిమాలో హీరోగా చేసుకో అయ్యా అని కొంతమంది కామెంట్లు, నీకెందుకు సీఎం పదవి అని కొంతమంది కామెంట్లు. ఎప్పుడు ఇదే పార్క్ దగ్గర 2 months బ్యాక్ నేను మాట్లాడా. తప్పు, అలా మాట్లాడకూడదు. విజయ్ గురించి తెలిస్తేనే మాట్లాడండి, లేకపోతే సైలెంట్గా నోరు మూసుకొని వెళ్ళండి అని ఇక్కడ చాలా మందికి 2 months బ్యాక్ వార్నింగ్ ఇచ్చిన నేను. అదేంటక్క నువ్వు నిజంగా గెలుస్తావంటావా అని ఇప్పుడు మాట్లాడినలా నాతో. ఆ పిల్లోడే అడిగాడు క్వశ్చన్, చూడు మళ్ళీ వస్తా నీ ఛానల్లో నువ్వే పరిగెత్తుకుంటూ నా దగ్గరికి రావాలన్నాను. ఆడ చూశాడు, మైక్ తీసుకొని ఫస్ట్ పరిగెత్తుకొని వచ్చింది ఆ పిల్లోడే. ఎందుకు అంత నమ్మకం నాకు విజయ్ మీద? అది కూడా ఎందుకు చెప్తున్నానంటే, విజయ్ ఇప్పటి నుంచి కాదు, ఆయన ఎప్పటి నుంచి సినిమాలు తీయడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి సగం డబ్బు సంపాదించింది చూశారు. వరద బాధితులకు, కరోనా టైంలో ఏ పిల్లలకి మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చినా, అక్కడ చెన్నైలో ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ ఇలాగని చెప్పేసి విజయ్ ముందుకు తీసుకొని వెళ్తే 100% ఆయన సొంత డబ్బు పెట్టి మనుషుల్ని పిల్లల్ని బతికించుకునే రోజులు కూడా ఈరోజు విజయ్ చూపించారు. తోడేళ్ళు అమ్మా, అడవిలో ఎన్నో గుంపులుగా తోడేళ్ళు తిరుగుతుంటాయి. ఆ తోడేళ్ల మధ్యలో సింహం సింగల్గా తిరుగుతుంది చూసావా? ఆ సింహమే విజయ్. ఈరోజు చూపించారు, మన విజయ్ గారు నిరూపించారు. ఆయన నేను ఒకటి చెప్తున్నా సంతోషి, నేను ఎందుకు చెప్తున్నానంటే, జయలలిత గురించి మనం మాట్లాడుకోవాలి. తల్లి, ఒక అమ్మని వాళ్ళు ఎంత తమిళనాడు మొత్తం ఆ స్టేట్నే బిడ్డల్లాగా చూసుకుంది. పేదవాళ్ళని ప్రతి ఒక్క సమస్య తీర్చింది. ఆమె ఉన్నన్ని రోజులు తమిళనాడు చల్లగా ఉండిందమ్మా తల్లి. ఆమె ఎప్పుడు చనిపోయిందో చాలా మార్పులు వచ్చినాయి. తమిళనాడు రాజకీయాల్లోనే మార్పు వచ్చేసింది. ఈరోజు ప్రజలు చాలా ఊరికే అలా రాజకీయాల్లోకి వస్తున్నాడు విజయ్ అని చెప్పేసి అనౌన్స్ చేయంగానే తమిళనాడులో కాదు, ఈ మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకు? ఇలాంటి మనిషి సీఎం అయితే ఒక అమ్మని పోగొట్టుకున్నాము, ఆ అమ్మ లేని లోటు ఈరోజు విజయ్ అన్న నిరూపించి చూపిస్తారు. ఆయన ఏంటో చూపిస్తారు. అది అయితే వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేస్తున్నారు. పార్టీ స్థాపించి 20 ఏళ్ళు అయినా కూడా ఇంకా డిప్యూటీ సీఎం లాగే ఉన్నావు. సో అక్కడ పార్టీ స్థాపించి 2 ఏళ్ళు అయింది, అండ్ ఎలక్షన్స్ లో నుంచి 6 నెలలు అయింది, అండ్ సీఎం పదవిలో కూర్చున్నాడు అని చెప్పేసి అని అంటున్నారు. అవును, మరి దీని గురించి మీరేమంటారు? విజయ్కి పవన్ కళ్యాణ్కి వీళ్ళందరికీ చాలా డిఫరెంట్. ఆ డిఫరెంట్ గురించి చెప్పాలంటే, వీళ్ళు సినిమా ఫీల్డ్లో ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారు, కానీ వీళ్ళు కూడా ఇలాగే వచ్చిన డబ్బులు కానీ పేదవాళ్ళకి పెట్టడంలో కానీ చేయడంలో కానీ హెల్ప్ చేయడంలో కానీ వీళ్ళు చెయ్యాలి. కానీ వీళ్ళు పేద ప్రజల్ని రాజకీయంగా చూస్తారు. వీళ్ళు పేదవాళ్ళకి ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వరు. కానీ ఈయనకి తేడా ఏంటంటే, విజయ్ది మంచితనం, బంగారం లాంటి మనసు. కానీ ఈ సింగల్గా ఈయన పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టారు, ఓడిపోయాడు, కూటమి ప్రభుత్వం వచ్చింది. అంటే వీళ్ళు బీజేపీ, ఇటు చంద్రబాబు నాయుడు, ఇటు అదేంటి జనసేన ఆ పార్టీ రాబట్టి 3 కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆయన పోటీ చేశాడు కాబట్టి డిప్యూటీ సీఎం అయ్యాడు. అది కూడా డిప్యూటీ సీఎం ఉంటాయి, వెనకాల ఎన్నో హస్తాలు ఉంటాయని చెప్పుకుంటారు. కానీ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అప్పుడు చిరంజీవి సీఎం అవుతారు అనుకున్నాం. అయ్యాడా? ఏమైంది? ఆ పార్టీ 3 నెలల ముచ్చట తుస్సనిపోయింది. ఎందుకంటే ఆయన సినిమాలోనే హీరో సీఎం చేసినా కానీ ఏం చేసినా కానీ అది యాక్టింగ్ పరంగా సినిమాలోనే పనికొస్తుంది వాళ్ళు ఏం చేసినా కానీ. కానీ విజయ్ సినిమాలో చూపించిన విధంగానే ఏదైనా, విజయ్ సినిమా చూశారు కదా ఎంత బాగుంది అది. అట్లా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయడంలో కానీ, పేదవాళ్ళకి హెల్ప్ చేయడంలో కానీ, ఆదుకోవడంలో కానీ ఆయన విజయం వెనక ఎవరున్నారు అంటే, ఆయన వెనకాల దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళు ఎవరు? పేదవాళ్ళు. ఆ పేదవాళ్ళే ఈరోజు విజయ్ గారిని గెలిపించుకున్నారు. నాకు ఎంత హ్యాపీగా ఉంది ఈరోజు.
2 నెలల ముందే 2 నెలల కిందట నేను చెప్పాను వీళ్ళకి, చూడండి ఇదే పార్క్ దగ్గరకు వచ్చి విజయ్ గురించి మాట్లాడతాను, ఎవరినైనా సరే తక్కువ అంచనా వేసి చూడకూడదు, అవమానించకూడదు, అవమానించినా కానీ విజయం సాధిస్తాడు, అది మనిషి అంటే అది లెక్క. ఓకే. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.